ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము వాగ్దానము మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాశనము తటాసించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు అని రాయబడింది. ఈ మాట లోకులు ఏమనుకుంటారంట? నెమ్మదిగా ఉందనుకుంటారంట, భయమేమీ లేదని చెప్పుకొనిచున్నారంట. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, అసలు లోకమంతా నెమ్మదిగా ఉంది, మాకేం లేదు, అన్నీ ఉన్నది, మాకేం భయం లేదు అని అనుకుంటున్నారంట. కానీ ఎలాంటిది వస్తుందంట? అకస్మాత్తుగా నాశనము తటాస్తిస్తుందంట. ఎట్లనంట? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లొస్తుందో ఆ గర్భిణీ స్త్రీకే తెలుసు ఆ ప్రసవ వేదన. అలాంటి ప్రసవ వేదన అకస్మాత్తుగా నాశనం తటాస్తిస్తుందంట. మన మీరికి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, నాశనం వస్తుందంట, తటాస్తిస్తుందంట. కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు, ఎక్కడ పరిగెత్తలేరు, ఎక్కడ తప్పించుకోలేరు, ఏం చేసుకోలేరు. ఏదైనా కప్పు ఉండాలంటే అది కూడా చేయలేరు. ఆ సమయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అందుకోసమే ప్రభు తట్టు తిరిగి ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండాలి, ప్రభు కొరకు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలా, ప్రభుని చూచే వారంగా ఉండాలా. ఆ లోకం గురించి మనము ప్రభు సన్నిధిలో మనం ప్రభుని కలిగి ఉంటే మనకు నెమ్మది, సమాధానము, అలాంటి ఆనందము, సంతోషం ఉంటుంది. కానీ లోకము ప్రభుని విడిచిపెట్టి లోకమంతా ఏమి తిందుము, ఏమి తాగుతాము అని ధరించుకుంటాము అని చింత కలిగిన వారిగా ఉండి వారు ఏమంటారట? లోకము నెమ్మదిగా ఉంది, అసలు ఏమి మనకి ఏం లేదు, మనం హాయిగా ఉన్నాము, అన్నీ ఉన్నది మనకు అని అనుకుంటే భయం ఏం లేదు అనుకున్న టైంలో అకస్మాత్తుగా వస్తుంది, నాశనం వస్తుంది. ఎంత మాత్రము తప్పించుకోలేము. అలాంటి ఆ ఊరిలోకి, అలాంటి నరకములోనికి, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు వెళ్ళకూడదని ప్రభు ఈ వాక్యాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో జాగాలో రాస్తున్న చూడండి, అదే 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఏం చేస్తారంటే ఆలస్యం అని చెప్పుకొనుచున్నట్టు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. విష్ణువా, కొంతమంది ఏమనుకుంటారంట? ఆలస్యం అని చెప్పుకొనుచుండునట్టు ప్రభు తన వాగ్దానము. కొంతమంది ఆలస్యం ఉంది, ప్రభు రాకడ ఆలస్యం ఉంది, అసలు అది ఇంకా తిండాము, ఇల్లులు కట్టుకుందాము, పెళ్ళిళ్ళు చేద్దాము, లేకపోతే పిల్లలు కండాము అని రకరకాలుగా ఊహించుకొని రకరకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గురించి దేవుడు ఏం చేస్తాడంట? వాగ్దానం గురించి, తను ఇచ్చిన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక, ఎవడు కూడా నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడట దేవుడు. చూడండి, మీ దగ్గర ఈ ప్రపంచంలో కొన్ని జాగాల భూకంపాలు అవుతుంది, కొన్ని జాగాల యుద్ధాలు అవుతుంది, కొంత జాగాల కరువులు, కొంత జాగాల భయంకరమైన రకరకాల వ్యాధులు, భయంకరమైన మరణాలు, యుద్ధాలు, యాక్సిడెంట్లు రకరకాలుగా జరుగుతుంది, వింటనే ఉన్నాము. కానీ మన దగ్గర ఏమీ జరుగుతలేదని మనం అనుకుంటున్నామేమో. మన దేవుడు వస్తానడు, ఇంకా ఆలస్యం, ఇంకా టైం ఉందని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఎందుకు రాలేకపోతున్నాడో తెలుసా? మనమందరము రక్షింపబడాలని, మారు మనసు పొందాలని, నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలని. ఎందుకంటే ఎవ్వరూ నరకంకి వెళ్ళకూడదు, ఎవ్వరూ అగ్ని గంధకంలో కాలకూడదు, ఆ అగాధంలో పడకూడదు, పండు కొరుకట, రొమ్ము కొట్టుకున్నట, అయ్యో భయంకరమైన ఏడుపులు, కేకలు, అలాంటి చోట్ల నువ్వు వెళ్ళకూడదని మీ ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి.
మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. నీ కొరకు ఏం చేస్తున్నాడంట, మీరు అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడంట, దీర్ఘ శాంతము గలవాడై సమయముని పొడిగిస్తున్నాడు. ఆయన త్వరగా వస్తానన్న దేవుడు త్వరగా రాలేక ఎందుకు పోతున్నాడంటే ఎరకనా, నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకోసమే అంటున్నాడు. కొందరు అనుకుంటారంట ఆలస్యం ఉన్నది అని ఎంచుకొనిచున్నారంట. కొంతమంది మొదట చూస్తున్న, కొంతమంది నెమ్మదిగా ఉందని అనుకుంటారంట, భయం ఏమీ లేదనుకుంటారంట. ఇక్కడ చూసుకుంటే పేతురు పత్రికలో కొందరు ఆలస్యము అని ఎంచుకుంటున్నారంట. దేవుడు వాగ్దానం చేసిన త్వరగా వస్తానన్నాడు. ఆ వాగ్దానం ఆయన ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయించుపక అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నాడు. దేవుడు కోరే దేవుడు, వెతికే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అలాంటి దేవుడు నేను కోరుతున్నాడంట. ఎవ్వరు నశించిపోకూడదని కోరుతున్నాడంట. మారు మనసు పొందాలని కోరుతున్నాడంట. చూడండి, అలాంటి దేవుడు. ఇంకో చోట్ల రాసిన చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూడండి. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చూడండి, కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నీ అందు దయ చూపవలనని. ఆయన వస్తే ఎంతమంది అందరూ నశించిపోయి ఆ నరకంలో పడతారని దేవుడు దయగలిగిన వాడు, దీర్ఘశాంతం చూపించే దేవుడు. నన్ను తప్పించుటకు ఆయన ఈ సమయాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఆయన ఏమంటే కరుణింపవలనని ఆయన మీ నిలవబడి, చూడండి అక్కడ కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని మీ దగ్గర నిలబడి ఉన్నాడు, మీ ముందే నిలబడి ఉన్నాడు. మీకు తెలుస్తలేదు. యెహోవా న్యాయములను తీర్చే దేవుడు. ఆయన నీ పట్ల న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిమిత్తము కనిపెట్టు అందరూ ధన్యులు అని రాయబడింది. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన మన యుద్ధం నిలబడి ఉన్నాడు. ఆయన నిమిత్తము ఎవరైతే కనిపెట్టున్నారో వారందరూ ధన్యులు అని రాయబడింది. సహోదరులారా, ఇంతవరకు మనం ఈ 3 మాటలు మనం విన్నాము. మన జీవితంలో మనం ఏం నేర్చుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ప్రభు కొరకు కనిపెట్టే వారం ఉండాలి. ప్రభు రాకడ గురించి సిద్ధపడే వారంగా ఉండాలని ప్రభు ఈ వాక్యంను మన హృదయంలో పనిచేయును గాక. ఆమేన్.